డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ 462 మంది అనాథల కోసం సోషల్ మీడియా ద్వారా అమ్మానాన్న అనాథ ఆశ్రమం తరపున వినతిపత్రం. అయ్యా, నా పేరు గట్టు శంకర్. అనాథలకు మంచి చెయ్యాలనే సంకల్పంతో 2010లో చౌటుప్పల్లో అమ్మానాన్న అనాథ ఆశ్రమాన్ని స్థాపించి మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతున్న అనాథలను పోలీస్ శాఖ సహకారంతో ఆశ్రమానికి తీసుకొస్తున్నాను. అట్టలు కట్టిన జుట్టును కత్తిరించి, మట్టిపట్టిన వంటికి స్నానం చేయించి, కడుపు నిండా భోజనం పెట్టి ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్కు తీసుకువెళ్లి అవసరమైన చికిత్స అందిస్తున్నాను. ఆశ్రమంలో ఉంటున్న అనాథల చిరునామాను పోలీసుల సహకారంతో కనుగొని ఇంటికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా ఇప్పటికీ కొన్ని వందల మందిని సొంత గూటికి చేర్చాను. హరినాయక్ గారని గత 4 years నుంచి మిస్సింగ్ ఉన్నారు. 2 years కింద సికింద్రాబాద్లో పోలీసు వాళ్ళు అమ్మా నాన్న అనాథాశ్రమంలో జాయిన్ చేశారు. 1 వారం నుంచి మా కొడుకు పేరు రమేష్, నిజామాబాద్ ట్రాఫిక్లో పనిచేస్తాడు అని చెప్పడం జరిగింది. వాళ్ళు అమ్మా నాన్న అనాథాశ్రమం నుంచి ఒక మారుతి వ్యాన్ తీసుకొని నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. కానీ ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిజామాబాద్ వరకు చౌటుప్పల్ నుంచి తీసుకొని వచ్చారంటే వాళ్ళకి ధన్యవాదాలు. తెలంగాణ పోలీస్ శాఖ, అమ్మా నాన్న అనాథాశ్రమ పరస్పర సహకారంతో అనాథలను ఆదుకుంటున్న సేవాశ్రమంపై హైదరాబాద్లోని ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ బెదిరింపు చర్యలకు పాల్పడుతూ 2026 మార్చి 23 నుంచి వరుసగా అసత్య కథనాలు ప్రసారం చేస్తోంది. ఏ మీడియా ఛానల్ అయినా ఒక అంశంపై 1-2 ప్రసారాలు చేయడం పరిపాటి. కాని ప్రైమ్ 9 ఛానల్ వాళ్లు గత 87 రోజులుగా వ్యక్తిగత కక్షగట్టినట్లుగా ఛానల్ వేదికగా చేసుకుని నిరంతర ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వారి ఆరోపణల కారణంగా అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి దాతలు రాకపోవడంతో అనాథలకు 3 పూటలా అన్నదానం చేయడం కష్టమవుతోంది. అలాగే సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాము. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 2 నెలలకు మించి ఆశ్రమాన్ని కొనసాగించలేను. దయచేసి అమ్మానాన్న అనాథ ఆశ్రమంపై ప్రైమ్ 9 ఛానల్ చేస్తున్న అసత్య ప్రసారాలు వెంటనే నిలిపేస్తారని, ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఆశ్రమానికి వ్యతిరేకంగా చేసిన వీడియోలను కూడా తొలగిస్తారని హైదరాబాద్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు శ్రీ సివి ఆనంద్ గారికి విన్నవించుకుంటున్నాను. ఈ 3 నెలల్లో ఆశ్రమానికి జరిగిన నష్టాన్ని వారే భరించాలని, అలాగే అనాథలు, అభాగ్యులపై అసత్య వార్తలు ప్రసారం చేసిన కారణంగా సదరు టీవీ ఛానల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ డీజీపీ శ్రీ సివి ఆనంద్ గారిని కోరుతున్నాను.